హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్టీగా అండ్ స్పైసీగా వచ్చేసి ఎగ్ బిర్యానీ తయారు చేసుకుందాము. ఇందుకు వచ్చేసి పెద్ద సైజు వచ్చేసి ఒక 3 టమాటోస్ తీసుకుందామండి. కొంచెం పండినవి తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట బిర్యానీ. నెక్స్ట్ వచ్చేసి ఒక 5 పచ్చిమిర్చి అండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు, ఒక పెద్ద సైజు ఆనియన్స్ వచ్చేసి ఒక 3 అండి. ఇప్పుడు వచ్చేసి వాటన్నిటిని స్లైసెస్గా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకుందాము. టమాటోస్ చూసారా, వీడియోలో చూపించినట్టుగా అలా స్లైసెస్గా కట్ చేసుకుంటే మనకు తాలింపులో బాగా వేగిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అలా పొడవుగా కోసుకున్నాను అనమాట, ఎందుకంటే మనకు బ్రౌన్ ఆనియన్స్ కూడా అవే కావాలి కాబట్టి. ఓకే అండి, పచ్చిమిర్చి కూడా ఇలా పొడవుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం వాటన్నిటిని ఒక సైడ్ పెట్టేసుకుందాము. నెక్స్ట్ అయితే బియ్యం కడిగేసి నానపెట్టుకుందాం అనమాట. ఇప్పుడైతే నేను ఒక గ్లాస్ అయితే రైస్ తీసుకున్నానండి. ఈ రైస్కి వచ్చేసి 1 గ్లాస్కి వచ్చేసి 1.5 వచ్చేసి వాటర్ తీసుకుందాము. వీటిని అయితే నీట్గా కడిగేసి ఒక 1 అవర్ అయితే నానపెట్టేసి పక్కన ఉంచేసుకుందామండి. ఓకే, బియ్యం నానుతున్నప్పుడు మనం పక్కన స్టవ్ పైన అయితే ఎగ్స్ అయితే వేసేసుకుందాము. నేనైతే ఒక గ్లాస్ రైస్కి వచ్చేసి ఎగ్స్ అయితే ఒక 9 ఎగ్స్ అయితే వేస్తున్నాను అనమాట. మీకు ఎన్ని కావాలో అంతవరకు అయితే మీరు వేసుకోవచ్చు. మా వాళ్ళైతే ఒక్కొక్కరికి 2 అయితే కావాలని చెప్పేసి నేను 9 అయితే వేసుకున్నాను. ఓకే అండి, ఇప్పుడైతే ఎగ్స్ని అయితే పెట్టేసుకుందాము. కొంచెం పెద్ద సైజు ఎగ్స్ అయితే చాలా బాగుంటాయండి, మరి చిన్నవి కాకుండా. ఓకే, అవి ఒక స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనం బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ చేసుకుందాం అనమాట. దానికోసం స్టవ్ మీద బండి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ అయితే అందులో వేసేసుకొని లైట్గా కలుపుతూ కొంచెం వేయించుకోవాలన్నమాట. ఆనియన్స్ వచ్చేసి ఫుల్ బ్రౌన్ వచ్చేటట్టుగా వేయించుకోవాలి. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోండి. మరీ హై ఫ్లేమ్లో అంటే తొందరగా వేగవు, మాడిపోతాయి అన్నమాట. ఓకే అండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకొని కలుపుతూ వేయించుకోండి. ఈలోపు మనం బ్రౌన్ ఆనియన్స్కి అయితే మనం రెడీ అవుతున్నాయి కదా, ఇదే ఆయిల్లోకి మనం ఎగ్స్ వేసుకోవాలి. అందుకోసం అనేసి ఎగ్గుకి అక్కడక్కడ కొంచెంగా ఘాట్లు అయితే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఆనియన్స్ తీసిన తర్వాత ఆయిల్లోనే ఇవి వేసేసుకుందాం అనమాట. ఓకే అండి, అలా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. మనకైతే ఆనియన్స్ రెడీ అయిపోయాయి. ఇవి మొత్తం మనం ఒక ప్లేట్లో అయితే తీసి పక్కన పెట్టేసుకుందాము. ఓకే, అలా పక్కన ప్లేట్లో పెట్టేసుకొని అదే ఆయిల్ వచ్చేసి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఎగ్స్ అయితే అందులోనే వేసేసుకుందాము. ఇది కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అటు ఇటు కలుపుతూ 2 సైడ్స్ వచ్చేసి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేట్టుగా వేయించుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు వేసుకున్నామంటే చూడటానికి కొంచెం కలర్ఫుల్గా ఉంటాయన్నమాట. ఓకే, మనకు ఆనియన్స్ కూడా వేగిపోయాయండి. ఇప్పుడు ఆయిల్ని మనము రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. అదే ఆయిల్ని కొంచెం బాండెట్లో కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి. కుక్కర్లో అదే ఆయిల్ వేసేసుకొని బిర్యానీ స్పైసెస్ మొత్తం కొంచెం కొంచెంగా తీసుకొని అందులో వేసేసానండి. మనకు ఎక్స్ట్రా ఆయిల్ కూడా ఏం పట్టదు, అదే సరిపోతుంది. స్పైసెస్ కూడా కొంచెంగా వేసుకున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి బిర్యానీ స్పైసెస్ కొంచెం కొంచెంగా వేసేసుకున్నాను. ఓకే, అవి కొంచెం వేగా అనుకున్నప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి అయితే కూడా అందులో వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం వేయించుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో చేసుకోండి, ఎందుకంటే త్వరగా మాడిపోకుండా నీట్గా వేగుతాయన్నమాట. లేదంటే స్పైసెస్ మొత్తం వెంటనే మాడిపోతాయి హై ఫ్లేమ్లో చేసేస్తే. ఓకే అండి, మన తర్వాత వచ్చేసి ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటోస్ కూడా వేసేసుకుందాము. అవి కూడా బాగా మెత్తగా వేగిపోతాయి అన్నమాట. ఓకేనండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి లైట్గా కలుపుతూ ఉంటే అవి వచ్చి వేగిపోతాయని అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్స్ కూడా కట్ చేసి ఉంచుకున్నాం కదండి, అవి కూడా అందులో వేసేసుకుందాము. అవి కూడా కొంచెం బాగా కలిపేసుకొని కొంచెం పచ్చి వాసన అయితే మనకు పోవాలండి. మనం బ్రౌన్ ఆనియన్స్ సపరేట్గా పెట్టుకున్నాం కాబట్టి ఓకే, అది ఫైనల్లో వేసేసుకుందాము. ఇవైతే ఆయిల్లో వేగితే బాగుంటాయి, అందుకని ఒక 5 నిమిషాలు వచ్చేసి మూత పెట్టేసుకుందాము, అవి బాగా మగ్గిపోవటం కోసం. చూసారా, ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి తీసేసామంటే అవన్నీ మెత్తగా వేగిపోయాయి అన్నమాట ఆయిల్లోనే. ఓకే అండి, ఇప్పుడైతే మనం దాంట్లోకి సరిపడా ఉప్పు కారాలు కూడా వేసేసుకుందాము. ముందుగా అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాం అనమాట. అది కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. మనం వేసింది ఒక గ్లాస్ రైసే కాబట్టి 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుందండి. ఎక్కువ వేసుకున్నా మనకి ఎక్కువగా ఘాట్ అనిపిస్తుంది, అందుకే మనం స్పైసెస్ దినుసులు కూడా కొంచెం కొంచెంగా వేసేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడైతే మనకు అల్లం కూడా బాగా వేగిపోయి చూసారా మసాలా బాగా గుజ్జుగా వచ్చేసిందనమాట. ఇప్పుడు మనం దాంట్లో కొంచెం పసుపు వేసుకుందామంటే కలర్ కోసం. ఒక
పావు స్పూన్ అయితే సరిపోతుందన్నమాట. ఓకే, అది కూడా వేసి కొంచెం కలుపుకోవాలి. నెక్స్ట్ దాంట్లోకి మనం ముందుగా తీసి ఉంచుకున్నవన్నీ కొత్తిమీర అవన్నీ కొంచెం వేసేసుకుంటూ కలుపుకోవాలి. ఓకేనండి, అది కూడా వేసేసి కొంచెం పచ్చి వాసన పోతే సరిపోతుందండి, అంతే. మనం ఎక్స్ట్రాగా ఏం వేయనవసరం లేదు. ఓకే, నెక్స్ట్ మనం ముందుగా తీసి ఉంచుకున్న గ్లాస్తో అయితే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 1.5 గ్లాస్ వచ్చేసి రైస్ వాటర్ తీసుకున్నాము. అవి అయితే నేను పక్క స్టవ్ మీద కొంచెం వేడి చేసుకున్నానండి. ఇందులో వేసేస్తే పచ్చి వాటరు ఈ ఫ్లేవర్ మారిపోతుందని పక్కనైతే నేను విడిగా కాచుకున్నానండి. అవి వేగిన తర్వాత ఈ మసాలాలో ఆ వాటర్ కూడా పోసేసుకోవాలి. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నాము. కొంచెం అయితే సరిపోతుందండి, ఎందుకంటే మనం ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ వేసుకున్నాం కదా, ఆనియన్స్ వేసుకునేటప్పుడు అలా అందుకనేసి కొంచెమే వేసుకోవాలి. ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో టెస్ట్ చేసుకొని నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదండి, అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఉప్పు కొంచెం సరిపోయిందో లేదో చూసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడే మనం వేయటం కరెక్ట్ టైం లేదంటే తర్వాత మనం వేసినా కరిగిపోదన్నమాట అది. ఓకే, మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి ఎగ్స్, అవి కూడా వేసేసి ఒక్కసారి అయితే అలా కలిపేసుకోవాలి. రైస్లో అక్కడక్కడ ఆగిపోతాయి అన్నమాట, అందువల్ల బాగా టేస్ట్ వస్తుంది ఎగ్ కూడా. ఫైనల్గా మనము బ్రౌన్ ఆనియన్స్ అయితే చేసి ఉంచుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని పైన వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మన లోపల వేసి కలిపేస్తే ఏం బాగోదు. ఓకే, కొంచెం కొత్తిమీర కూడా పైనుండి అలా చల్లేసి కుక్కర్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ అయితే రానిద్దామండి. 3 విజిల్స్ అయితే మనకు రైస్ కూడా నీట్గా ఉడికిపోతుంది అనమాట. మనం కొలత అయితే రైస్కి వచ్చేసి వన్ గ్లాస్కి వచ్చేసి 1.5 వాటరే వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నామంటే రైస్ వచ్చేసి మెత్తగా అయిపోతుంది అనమాట. ఓకే అండి, మనం కుక్కర్ అయితే ఫిట్ చేసేసుకున్నాము. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట, అంతకంటే ఎక్కువ విజిల్స్ వచ్చినా అన్నం మెత్తగా అయిపోతుంది. ఓకేనండి, మనకైతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూద్దామా ఒక్కసారి ఎలా ఉందో. చూసారా పుల్లులుగా ఎలా వచ్చిందో, నీట్గా రైస్ ఎంత అయితే బాగా పొడి పొడిగా వచ్చేసింది. దీంట్లోకి అయితే నేను టమాటో కర్రీ అయితే చేశానండి. నెక్స్ట్ వచ్చేసి రైతా చేశాను. ఈ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఇంతేనండి మన వీడియో. మీకు ఈ ఎగ్ బిర్యానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.